First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు, దివ్య శక్తి అనుగ్రహమస్తు. మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు ఇంత వైశిష్ట్యం ఈ ఏకాదశికి? అంటే మనకు సంవత్సరం అంతా కూడా ప్రతి మాసంలో 2 ఏకాదశులు, ఇలా చూసుకుంటే 24 ఏకాదశులు మనకు వస్తాయి. విశేషంగా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి, అందులో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకని అంటే దీనికి అర్థాలు తెలుసుకుందాం. చాలామంది ఏకాదశి అనేటువంటిది 11వ రోజుగా అందరికీ, ఏకాదశ రుద్రులు, ఏకాదశ చంద్రులు, సూర్యుళ్ళు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని లెక్కలే తీసుకున్నాము. లెక్క పెట్టలన్నీ సూర్య మండలాలు ఉన్నాయి, సూర్య లోకం ఉన్నది. దాని గురించి కూడా ఈ విషయం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది. అలాగే ముక్కోటి అనే పదాన్ని తీసుకోండి. ముక్కోటి అంటే శివుడని అర్థం వస్తుంది. తర్వాత ముక్కోపి అంటే ముక్కు మీద కోపం అని కూడా అర్థం వస్తుంది. అది కాదు, ముక్కోటి అంటే 3 కోట్లు అని కూడా అర్థం వస్తుంది. అంటే అంత ప్రచండమైన, ప్రభావవంతమైన, అద్వితీయమైన శక్తి కలిగినది. అంటే అంత దేవుళ్ళకు ఉండే శక్తి, ముక్కోటి దేవతలకు ఉండే శక్తి ఈరోజు విశేషంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అంత అనుగ్రహము, ఆశీర్వచనాలు మనకి లభిస్తాయనేటువంటిది ఒక పూర్వులు మనకిచ్చిన నమ్మకం కాదు, వరం. ఎందుకంటే అందరూ కనీసం ఆ ఒక్క రోజన్నా విశేషంగా చేస్తారు. అందులో ఈ విష్ణు సంబంధించినటువంటి స్వామివారు ఆయన రక్షకుడు. 3 దేవుళ్ళలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో స్థితి లయకారాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. విష్ణువు యొక్క ఏంటంటే పాలకుడు, రక్షకుడు, పోషకుడు. ఈ 3 కలిపి ఈ 2 దేవుళ్ళ కంటే ఈ యొక్క స్వామివారిని, విష్ణు స్వామివారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇస్తాం, ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కాబట్టి. వారు చాలా కష్టాలు పెట్టి, పరీక్షలు పెట్టిన తర్వాత కానీ ప్రత్యక్షం కాడు ఈ స్వామి. మిగతా భోళా శంకరుడు వీళ్ళంతా పాపం ఈజీగా ప్లీజ్ అయిపోతారు. నెక్స్ట్ కొంచెం కష్టంగా, అంటే శంకరులు తర్వాత కొంచెం కష్టంగా ఉండేది బ్రహ్మస్వామి. వారు కూడా కొంచెం కష్టపడతారు. బ్రహ్మని ఎవరు ఆరాధించరు. అంటే ఆరాధించరంటే ఒకే ఒక గుడి ఉన్నది ఈ ప్రపంచంలో. దానికి శాపము, ఇవన్నీ కొన్ని కారణాలు, చరిత్ర ఉన్నది. కానీ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అందరికీ తెలుసు. మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ కాదు. మనం ప్రతి సెకండు, ప్రతి నిమిషము కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాము. ఒక ఆలోచన మెదడులో వస్తే వీఆర్ ట్రై టు క్రియేటింగ్ సమ్ న్యూ, ప్రతి ఆడ మగ అనే భేదం లేకుండా. అంటే ఏమిటి? బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ సృష్టించిన ఈ మానవ సృష్టిలో కూడా అది దాగి ఉన్నదనే ఒక కొత్త కోణం మనం ఈరోజు చర్చకి తీసుకుంటున్నాం. అందుకని మనం కూడా బ్రహ్మలమే. మనం కూడా వారిలాగా సృష్టి కాకపోయినా మన జీవన విధానానికి సరిపడా ఒక సృష్టి చేయడానికి మనం అహర్నిశము కూడా పాటిస్తూ ఉంటాము, శ్రమిస్తూ ఉంటాము. ఈ యొక్క స్వామివారి గొప్ప విశేషము, ఆ రోజు ఉపవాసాలు ఉండి వ్రతం తీసుకొని, ద్వాదశి రోజు కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాలు. ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు. ఉండడమే కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శరణాగతిని అవుతూ, ఆ స్వామి యొక్క కృపకి పాత్రత పొందడానికి వీలైనటువంటి వారు క్రియ చేయగలిగిన నాడు ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి, అపారమైనటువంటి సంపద, ఆశీస్సులు మనకి లభిస్తాయి. కానీ చాలామంది
ఉపవాసం ఉంటారు, కొన్ని తీసుకుంటారు. అవును. అది కరెక్ట్ కాదు. అంటే ఏకాదశి ఉపవాసం అసలు ఏమి తీసుకోకుండా చేయాలా? ఉపవాసము, అంటే దగ్గరగా, ఆ, వాసము అంటే ఉండుట. అంటే ఉపవాసం అంటే దగ్గరగా దేనికి ఉండుట? స్వామికి దగ్గరగా ఉండుట, ఉమ్, దేవుడికి దగ్గరగా ఉండుట అసలు అర్థం అది. ఆ. అంతేగాని మన ఉపవాసాలన్నీ కూడాను అన్నం మానేసి మిగతావి 2-3 ఇంతలు హాయిగా భుజిస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్టు? ఉమ్, తిన్న తర్వాత నిద్ర రావడం సహజం. సహజం. పాలు తాగినా, జ్యూస్ తాగినా, ఏదైనా అది తప్పు లేదు. టిఫిన్ కూడా చేస్తారు కొంతమంది. అవును. అవన్నీ కాదు. ఉపవాసం అంటే నిజం ఆకలేదమ్మా. ఇంకో విషయం చెప్తున్నా, ఆ, దృష్టి కనుక భగవంతుడి మీద మీరు పెట్టగలిగితే, పెడితే మీకు ఆకలే వేయదు. ఆకలి వేయకపోతే మీకు తప్పకుండా మీరు ఉపవాసాన్ని సార్థకత చేసుకున్నట్టే. చేసుకోవచ్చు. దాన్ని ఫలితం మీకు వస్తుంది. ఉమ్, ఎప్పుడైనా ఏకాగ్ర చిత్తంతో మీరు కనుక ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో చదివితే పాస్ అవుతాం. ఉమ్, ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారు. అవును. ఏకాగ్రతగా సరిగ్గా చేయకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఉమ్, చదువే కాదు, ఏ పని? చికిత్సే కాదు, ఉమ్, నేర్చుకునేది ఏదైనా కానీ, అవును. చూసేది ఏదైనా సరే అవును. ఏకాగ్రత అవసరం. చేసేది ఎలాగూ చేస్తాం, అది శ్రద్ధతో చేస్తే కనీసం చేస్తే ఫలితం మీకు ఆ ఉంటుంది. భక్తికి ఫలితం ఉంటుంది. స్వామి మిమ్మల్ని అపారంగా, విశేషంగా బిడ్డని హత్తుకుంటాడు. ఉమ్, అది ఎంత అవసరం మనకి ఇప్పుడు. అవును, అందుకే కదా మరి అవును. ముక్కోటి ఏకాదశి రోజు విశేషంగా రకరకాలు చేసిన ఉపవాసం ముఖ్యం. ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవడం ముఖ్యం. టోటల్ సరెండెన్స్గా ఉంటూ చేసినప్పుడు ఏ ద్వారంలో దర్శనాలు చేసుకున్నా స్వామివారిదే. అవును. ఉత్తర దక్షిణ ధృవాలు. సరే, ఇప్పుడు ఉత్తరం మాట్లాడతాం, ఇంకోసారి దక్షిణం మాట్లాడతాం. ఆ, ద్వారాలు, హృదయ ద్వారాన్ని తెరుచుకోవాలి. హృదయ కవాటాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ హృదయంలో వారు దేదీప్యమానంగా కొలువై ఉన్నారు. వారిని దర్శించమని, ఆ ద్వారం తెరుచుకోమని నేనంటాను. ఈ ద్వారం సరే తెరుచుకుంటాం, క్యూలో ఉంటాం, 1 మైల్ దూరం క్యూలో ఉండొచ్చు. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ స్వామినామం చేయమంటాను నేను. ఇంకా జరగలేదు క్యూ, ఇంకా నేను అంత దూరంలో ఉన్నాను, అవును. ఇంకా రాలేదు, గంట అయింది, ఇంకో గంట గడప పట్టేలా దాటలేదు, ఉంది. ఈ గొడవలు, అవును. ఇది వద్దు. ఇది ఉంటే ఇంకా మరి స్వామివారు ఎప్పుడు మీకు దర్శనాలు ఇస్తారు? అవును. స్వామివారిని చక్కగా ఏకాగ్రతగా క్యూలో ఉన్నా సరే నామం చేయండి, అవును. గడప దాటుతున్నా నామం చేయండి. ఉమ్, కడకి మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నామం చేస్తూనే ఉండాలి. అష్టాక్షరి మంత్రం సరే, మీ చేయొచ్చంటారా? ఇష్టం. ఎవరు మీ గురువులు ఇస్తే ఆ. ఆ నామాన్ని చేయొచ్చు. కొంతమంది గతంలో చెప్పారు, పూర్వం ఓ మహానుభావుడు సరే ఎప్పుడు పేరుకే దండం పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. ఆ. అలా కాదు, మీకు సంతానం కలిగిన తర్వాత పిల్లలకి దేవుడి పేర్లు పెట్టండి అన్న. ఉమ్, ఉమ్, సరే స్వామి అన్న. ఒకరికేమో బ్రహ్మ అని పెట్టాడు, ఉమ్, ఒకరికేమో శివ అని పెట్టారు, ఉమ్, ఒకరికేమో నారాయణ అని పెట్టారు. నారాయణ అంటే నారాయణ స్వరూపుడు. అంతే. ఆయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, మీ చివరి కాలంలో ప్రాణం వదిలేటప్పుడు ఉమ్, ఈ 3 పిల్లల్లో ఎవరిని పిలిచినా పలికినా మీకు పుణ్యం, ఊర్ధ్వగతులు వస్తాయి. ఉమ్. కనీసం వ్యాపారంలో అబద్ధాలు అవి ఇవి ఊర్ధ్వగతులు అంటే పైలోకాలు. అంటే పై లోకాలు, మంచి లోకాలు, ఊర్ధ్వంగా మంచి స్థితి. ఓకే. అయితే ఆ మంచాన పడ్డాడు ఒకరోజు. పాపం ఏజ్ కదా. అవును. అయితే కర్మ బుద్ధి ఎలా ఉందో అది చెప్తున్నారు ఇక్కడ. ఆ, 3 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాడు మరి నారాయణుడు. ఆ, సరే, వాళ్ళందరూ పెద్దవాడిని పిలవాలి కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను. అయితే ఆయన పక్క వాళ్ళు, ఆ భార్య, ఇంకా చుట్టాలు, బావమరుదులు అందరూ వచ్చేసారు. ఆ, అంతిమ కాలం కదా. అవును. నాయన కొడుకును పిలువు, ఆ, ఆయన గారు ఎలాగో నీకు నారాయణ పేరు పెట్టారు, పిల్లలకి పెట్టమన్నారు, పెట్టారుగా, ఇలానన్నా పుణ్యం పురుషార్థం. సరే, తులసి తీర్థం అవన్నీ పోస్తాం, అది వేరే. అంటే ఆ రోజు ఆయన కర్మ ఆ, అంటే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకోవడం, ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించడం ఉంటే అలవాటు ఉండేది. ఉండేది. అవును. కొడుకులకి పేరు పెట్టినా కూడా ఉమ్, పిలవయ్య అంటే పలకలేకపోతున్నాడు. నా నా అని మనసులో అనుకుంటున్నాడు, బయటకు అనలేకపోతున్నాడు. ఆ, అయితే కనీసం నాని అంటే మిగతా యణాన్ని మనమన్నా కంప్లీట్ చేయొచ్చు ఆ, అని నార పీచు ఒకటి పట్టుకొస్తారు, తాడు.
అది చూపిస్తే నా అంటాడేమో అని. నారా అంటే కనీసం మేమన్నా రెండు పదాలు నారాయణ పూర్తయితాయి. అని చేయొచ్చు రెండు. ఇలా చూపిస్తే నాన్ లేదు, ఎనా లేదు, ఏమీ లేదు, పీచు పీచు అన్నాడు. అంటే వాడికి ఆ కర్మలో యోగం లేదు. దేవుడు నామం పేరు పెట్టి పలకడానికి కూడా, కూడా అదృష్టం ఉండాలి. దేవుడు పేరు కొడుకులకి పెట్టి కూడా అనడానికి ఆ టైంలో తొయిల. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? రెగ్యులర్గా పూజలు చేసిన వాళ్ళకి, రెగ్యులర్గా భగవంతుడిని ధ్యానం చేసిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి. వస్తాయి. ఎప్పుడో ఒకసారి రమ్మనమంటే రావు. అందుకని పేరు పెట్టినా పిలవాలి. అందుకే పెద్దవాళ్ళు కదిలినా మెదిలినా పడుకున్నా లేచినా ఏదో దేవుడి పేరు. నామస్మరణ. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మనకి? మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ నారతో పేనిన తాడును చూపించినా వారు నాని కూడా అనలేకపోయారు. అది మన యొక్క దౌర్భాగ్యము. నిజంగానే. అందుకని రెగ్యులర్గా దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలి. చేస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాం. మీరు పనులు చేయొచ్చు మిగతావి. దేవుడే చేయిస్తున్నాడు అనుకోండి, ఆ నారాయణుడే చేస్తున్నాడు అనుకోండి, ఆ కృష్ణస్వామి చేస్తున్నాడు అనుకోండి, ఆ విష్ణుస్వామి చేస్తున్నాడు అనుకోండి. ఇలా అనుకొని గనక ఈ పద్ధతుల్లో ఫాలో అవుతే తప్పకుండా మనకి స్వామివారు సంపూర్ణ అనుగ్రహం, చక్కటి స్వర్గప్రాప్తి. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణను బట్టి ముందరంతా ఆయన నామస్మరణ చేయలేదు కాబట్టి పిల్లల పేర్లు పెట్టించైనా అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో ఉన్నవాడి కనీసం వచ్చేది అంటే ఆ రకంగా అయినా పలికిద్దాము అనే అనుకున్నారు. వీళ్ళ ప్రయత్నం. అప్పటి వరకు కుదరలేదు. ఇంకా అంతిమంలో ఆ ఒక్కసారి అన్నంత నాన్న అంటాడేమో. ఉంటుందా ఫలితం ఉంటుందా? ఆ ఒక్కసారి అన్నంత మాత్రం. అంటే వీటికంటే కొంచెం బెటర్ కదా. ఓకే. అదేదో గుడ్డిలో మెల్ల అనకపోయినా ఒక పర్సంటేజు నామాన్ని ఆ దృష్టి, భగవంతుడి దృష్టి అన్న ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ఒక్క సెకండ్ అయినా అనడం వల్ల భగవంతుడు కృప చేస్తాడు. ఓకే. అంతిమ యాత్ర కదా. అవును. ఆ టైంలో కూడా దేవుణ్ణి తలుచుకోకపోతే ఎప్పుడు తలుచుకోలేదు. డబ్బులు తలుచుకుంటాం, భార్య పిల్లలు తలుచుకుంటాం, ఇంకా డబ్బు కావాలనుకుంటాం, బంగారం అన్నీ ఏది కావాలన్నా కోరుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం. మరి భగవంతుడు నామం చేస్తే ఏమైంది? అవును. ఆయనే ఇస్తున్నాడు కదా. మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి రూపాయి రాదు, కొంతమంది ఏమి చేయకుండా రూపాయి వస్తుంది. పూర్వజన సుకృతంచం. కొంతమంది ఒకసారి చదివితే వాళ్ళకి పట్టేస్తుంది. ఏకసంతాగ్రాహి విన్నా పట్టేస్తారు కొంతమంది. మరే అందుకని వారికి దృష్టిలో పెట్టుకొని మంచి సమయస్ఫూర్తితో ఈ యొక్క దైవ నామాన్ని మరి అహర్నిశము వారు గనక జపం కానీ నామం కానీ మానసిక జపం అయినా కూడా చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, మహామంచి జరుగుతుంది. కృతార్థులు చరితార్థులు అవుతారు. గురుగారు, మనకు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశిష్టత కలిగిన ఏకాదశి. అంటే మనకు 24 ఏకాదశులు ఉన్నప్పటికీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్టతతో ఉంటుంది. ఈ ఏకాదశి విశిష్టత గురించి, ఆ రోజు ఆచరించే విధానాలు, అంటే ప్రతి ఒక్క మానవునికి కోరికలు సహజం. ఎక్కువ కాలంగా ధర్మంగా ఉండి కూడా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా కోరిక నెరవేరడానికి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఏకాదశికి పేర్లు. ఇది ప్రామాణికం. ఇది ఇంకా పతాక స్థాయి సన్నివేశంతో కలిగినటువంటిది. అలాగే ఉత్తర ద్వార ప్రవేశం అనేటువంటిది ఒకటి. అవును గురు. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే ప్రతి వాళ్ళము కోరుకునేది వైకుంఠానికి దారి అనేటువంటిది కావాలి అని. వైకుంఠ ద్వార ప్రాప్తి అని మనం దాంట్లో రాయటమే చెప్తారు. ఏమిటి వైకుంఠం? ఎందుకు? ప్రతి వాళ్ళు నరకానికి వెళ్ళాలని కోరుకోము కదా. కోరుకోరు. శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆయన వైభోగం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇప్పుడు తిరుమల చూస్తే అదే వైకుంఠం. కలియుగ వైకుంఠం అని అంటున్నాం మనం. అవును గురుగారు. అది కలియుగ వైకుంఠం అనే కాదు, ఇంకా వైకుంఠం ఈ యుగంలో మాత్రమే అని మనం అనడానికి లేదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణము. ఎవరిని చూడు పసుపు పట్టించుకొని లేదా నామాలు పెట్టుకొని గోవిందా 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 అనుకుంటూ వెళ్ళటము, చేయడం, రావటము, జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సంతోషంగా. అక్కడికి పోగానే మనస్సు ఎన్ని కష్టాలు ఉండినా ఆ కొండ మీద అడుగు పెట్టంగానే ప్రతి వాళ్లకు కూడా మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది. అటువంటి వైకుంఠమే వైకుంఠం.
ఎందుకు ఇవి మామూలుగా అంటే ఏకాదశి వ్రతం అని మనకు వ్రతాలు చాలా ఉన్నాయి. ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెడతాం. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఇది అయిపోగానే, పుష్యమాసంలో అయిపోగానే, ఇప్పుడు ఈ ఏకాదశి అనేటువంటిది అయిపోగానే మళ్ళీ ప్రారంభం అవుతుంటుంది. మళ్ళీ నెలకు వస్తుంది కదా. అవును అవును గురుగారు. బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశులు వస్తుంటాయి. ఇలా ఏకాదశులు ఇలా మనము పాటించటములో ఏమిటి అంటే, ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు కాదు పూర్వం. ఎవరి ఇళ్లల్లోనూ పొగ వచ్చేది కదా. అప్పుడు కట్టెల పొయ్యి, ఇప్పుడు ఎవరింట్లోనూ ఇప్పుడు కూడా పొగలు రావు అనుకోండి, కట్టెల పొయ్యితో చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరింట్లోనూ అబ్బాయి ఈరోజు ఏకాదశి, ఎవరింట్లో చూసినా పళ్ళు పాలు ఇవి మాత్రమే తిని ఉంటారు. అవి కూడా తినరు. ఏకాదశి అనేటువంటి దాంతో ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా భగవంతుడికి సంబంధించినటువంటిది పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండటము, చెయ్యటం, స్వామికి అనుకూలముగా మనము దానికి సంబంధించిన స్తోత్రాలు ఇంకొకటో చేసుకుంటూ అనుష్ఠానం చేసుకోవటము, దేవతార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివి స్వామికి దగ్గరగా ఉండి ఉపవాసం అనేటువంటిది ఉంటూ ఏమి తినకుండా మరుసటి రోజు మళ్ళీ దేవతార్చన అంతా చేసుకున్న తర్వాత ఎవరికైనా ద్వాదశి అనేటువంటిది వస్తుంది. ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి తాంబూలము అనేటువంటిది ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూలము ఇచ్చి తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయం. ఒక మనిషికి ఎవరికన్నా ఇవ్వటం ఇవాళ గురుగారు, బ్రాహ్మణులకు ఎవరికో ఒకరికి ఫలానా అనేది ఏం లేదు. అభ్యాగతో స్వయం విష్ణు ఎవరికైనా ఒక వ్యక్తిని పిలిస్తాం. మనం ఏమంటామంటే ఏదో బ్రాహ్మణులకే ఇవ్వాలి అనేటువంటిది చెప్తుంటాం. ఇస్తే పరమ సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణు మమ దేవత, ఎందుకంటే భగవంతుడు నడిచి రాడు. ఒకటి, భగవంతుడికి నిరంతరము అర్చన చేసేటువంటిది, పూజలు కార్యక్రమాలు చేసేటువంటిది బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు అని సంతోషం. అందుకని బ్రాహ్మణులకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, అది చదవటం. నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఇస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి అది చెప్పటము. ఎందుకంటే బ్రాహ్మణుని యొక్క అధీనము మంత్రము, మంత్రాధీనం దైవము, మంత్రాధీనం అని, మంత్రం బ్రాహ్మణాధీనం అని. ఇది ఈ ఉదాత్వాలు అనుదాత్వాలు ఏత్వాలు ఎలా పలకాలను అలా పలుకుతాడు సుష్టుగా, పద్ధతిగా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పులు వలకుండా చెప్తారు బ్రాహ్మలు అనేటువంటిది. అది అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి లింకు అలా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఏదో ఆ రోజు భోజనం చేయటం అంటే భగవంతుడికి మేము ఇచ్చుకున్నాము అని ఆత్మతృప్తి, మనకు ఒక తృప్తి. ఎప్పుడు వస్తుంది మానసికమైన తృప్తి? ఎప్పుడు అంటే ఏకాదశి వ్రతం అయిపోగానే ఒక తాంబూలం ఇచ్చినాను, అబ్బా సంతోషం అని. మనకు మంజునాథ సినిమాలో కూడా ఈరోజు ఎవరు రాలేదే భోజనం పెట్టడానికి అని వెతుకుతూ ఉంటాడు. ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రాల్లో ఉన్నవే, అందుకనే అలా చూస్తారు. దైవం మానుష రూపేణాడు. భగవంతుడు ఎప్పుడు కూడా శంకు చక్రాలు గద పట్టుకొని రాడు, ఇంకొక మనిషి రూపంలోనే వస్తాడు. వీళ్ళని చూద్దాము, పెడతారా పెట్టరా అని అలా వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఉత్తర ద్వారము గుండా స్వామిని దర్శనము చేసుకుంటే మనకు సంపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతం. ఇలాంటి ఏకాదశులు, ఏకాదశి అంటే ఏమి? 11. జీవితంలో ప్రతి వాళ్ళు ఒక 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా దీన్ని ఒక ప్రామాణికముగా పెట్టుకొని చేస్తారు. అంటే వచ్చే 24 ఏకాదశులు 11 సంవత్సరాలు చేయాలా గురుగారు? వరుస అంతే కదా, దాని అర్థమే అది. ఏదో ఒక సంవత్సరం చేస్తాను, 2 ఏళ్ళు చేస్తాను అనేది కాదు. ఏకాదశం అంటేనే ఏకాదశ వార రుద్రాభిషేకం అని మనం ఎందుకు చెప్తున్నాం? అది 11 సార్లు 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎక్కడా అడ్డంకి రాకుండా వీళ్ళు గనక జీవితంలో 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం యొక్క ఇదైతే 11 సంవత్సరాల పాటు చేయడం ఏం పెద్ద సంగతి. అలా ప్రతి సంవత్సరము ఇలా ఉపవాసం ఉండి ఏకాదశులు ఇలా వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇలా మామూలుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ చెందుతూ వస్తున్నారు అంటే వాళ్ళ జీవితము మోక్షము అని శాస్త్రములో ఉండేటువంటి మాట. ఇక
ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏమి పాటిస్తే మంచిది, ఆ, ఏం చేసుకుంటే మనకు నిజంగా మేలు జరుగుతుంది, ఉమ్, అంతే కదా. అంతే గురువు ఇంకా కోరికలు మీరు అన్నట్టుగా ఏవో కోరికలు ఉంటాయి. ఉంటాయి. ఇది ఒక్కో మనిషికి ఒక్కొక్క రకమైన కోరిక. అవును. కార్లు ఉండేవాడు పెద్ద కారు కొనాలనో, లేకపోతే ఒక ఇల్లే ఉండేవాడు ఇంకొక ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ ఉండేవాడు విల్లా కొనుక్కోవాలని, విల్లా ఉండేవాడు ఇంకా కొంచెం ఒక ఎకరాలు కట్టుకోవాలని. అవును. మానవుడికి తృప్తి అనేటువంటిది కొంచెము తక్కువే. తక్కువే, చాలా తక్కువ. కొంచెం తక్కువ అందాం, అంటే ఉండకూడదు అనడానికి మనకేం హక్కు లేదు కదా, ఉండాలి, మానవుడు కాబట్టి ఉండాలి కోరికలు. ఆ, అలా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటివి కొన్ని అయితే, ఉమ్, ఇంట్లో కొంచెం పిల్లలకు కావాల్సినటువంటి ఉపకృతులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కోరికలు ఏవో ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇంట్లో పిల్లలకు సంతానము గురించి కావచ్చు. దైవం కదా భగవంతుడు, అందుకని ఏ దైవము ఎటువంటి వరం ఇస్తాడో కనుక అందరికీ మనం మొక్కుతాం. హా, గణపతి దగ్గర నుండి ప్రతి దైవము, ప్రతి దేవాలయం, ప్రతిదీ ఒక గుడి అనేటువంటిది పెట్టుకొని, ఉమ్, ఏ పుట్టలో ఏ పాము ఉందో, అన్ని పుట్టల్లో ఒకే రకమైన పాము ఉండదు కదా, ఉండదు. ఏ పాము మనకు అనుగ్రహం ఇస్తుందో, ఏం జరుగుతుందో అనేటువంటి దీంతో ఈ ఏకాదశులు వచ్చినా ఇంకొకటి వచ్చినా ప్రతిదీ కూడా మనము ప్రామాణికముగా మనం ఏదో మొక్కుకొని మనం అనుకూలంగా చేసుకొని ఉమ్, ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో మనం చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఏకాదశి రోజు ఎవరైతే దేవాలయానికి ఏకాదశి రోజు మనం వెళుతున్నామో, ఉమ్, నేను ఇందాక 11 ఏకాదశి అని మనం ఒక ఇది అనుకున్నాం. మనం అవును. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటే అమ్మ, మనకు ఆ కోరికలు నెరవేరాలి, మనకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఒక 11 కాయిన్స్ కానీ, 11 రూపాయలు కానీ, 1100 కానీ, 11,000 కానీ, 11 లక్షలు కానీ, అది వాళ్ళ సౌకర్యం. ఓకే. ఎవరి శక్తి వాళ్ళది, అవును. తప్పులేదు కదమ్మా. అవును గురువు. ఎవరి శక్తి వాళ్ళది, అంతే. వాళ్ళ శక్తి అనుసారము. ఒకవేళ కాయిన్స్ అయితే సమాజంలో ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది. అవును కదా. అవును. ఈ 11 కాయిన్స్కు నిజానికి కాస్త గంధము బొట్టు పెట్టి ముందు రోజు, ఏకాదశి కంటే దశమి రోజు ఓకే. ముందు రోజే కాస్త అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది, ఏది తొమలపాకులు 3 తొమలపాకులు 2 వక్కలు, దాంట్లో ఈ 11 కాయిన్స్ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆరాధన చేసి ఆ తోలపాకుతో సహా మరుసటి రోజు ఏకాదశి రోజు ఈ తాంబూలాన్ని తీసుకువెళ్ళి ఆ తాంబూలము 2 వక్కలు 3 తోలపాకులు పక్కన పెట్టి ఆ 11 రూపాయలు ఆ హుండీలో వేసేయడం భగవంతుడికి చేసుకుంటే, మనం ఏమి ఇచ్చినాము భగవంతుడికి అనే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సినటువంటిది ఇస్తాడు. ఈ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, ఏకాదశికి 11 ప్రామాణికం కదా. ఈ కాయిన్స్ లక్ష్మీదేవి, ఆమె వక్షస్థలంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలములోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఆయన హృదయానికి ప్రీతికరమైనటువంటిది గనక ఈ పని మనం డబ్బులు వేస్తే ప్రీతికరమా అంటే, ధనం అంటే లక్ష్మీదేవి, మనకు కావాల్సింది ఏమిటి, మూలం అదే కదా, మనకు మేలు జరగాలి కదా. ఒక 11 కాయిన్స్ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరము ముందు రోజే చేసి పెట్టుకొని, లేదు అదే రోజు పొద్దున్నే తెల్లవారుజామునే చేసి దైవం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి, ఆ క్యూలో నిలబడినంతసేపు వేరే వేరే మాటలు కాకుండా మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరిస్తూ వెళ్ళి ఆ తోలపాకులు అవన్నీ దాంట్లోకి వేయనీరు కాబట్టి అవి పక్కన పెట్టి కాయిన్స్ అందులో వేస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నా భావన. అంటే ఏదైనా కామ్యం గురించి చేసుకుంటుంటే అది సంకల్పం చేసుకోవాలా గురుగారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు? ఏదైనా అంతే కదా, మనం ఏ కోరికతో చేసుకుంటున్నావో ఈ కోరికలు లేకోకుండా ఎవరు చేయరు కదా. అవును.
కోరికలు ఉండాలి కదా, ఉంటాయి కదా, సహజం కదమ్మా. ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఏ కోరిక లేకపోయినా తల్లి నన్ను చల్లగా చూడండి నా కుటుంబాన్ని కూడా మెడుకోవచ్చు కదా. అమ్మాయి ఇంకో 100 ఏకాదశులు నాకు ఇట్లా చేసేటువంటి శక్తిని ఈ తల్లిని కోరుకోవచ్చు కదా, తప్పులేదు కదా. అలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ కోరిక ఉండినా, ఎంత క్లిష్టమైనటువంటిది ఉండినా, మనకు క్లిష్టమైంది భగవంతుడు అమ్మవారు ఒక కంట ఓరకంట అట్లా కన్ను తెరిచి చూస్తే చాలు అని కదా మనం ఉంటాం. కనుక అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలములోనే అమ్మవారు వేరు స్వామి వేరు కాదు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి మనము శ్రీ పార్వతీ పరమేశ్వరు మనం చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఈ శ్రీకారంలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అక్కడ మనం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ 11 కాయిన్స్ అనేటువంటి పదం తీసుకోవడానికి ఏమిటంటే ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈజీగా అందుబాటులో ఉండాలి. వాస్తవం గురుగారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది ఉండాలి. విన్న తర్వాత అయ్యో మేము చేసుకునే స్తోమత లేదే అనుకునేటట్టుగా ఉండకూడదు. అంటే ఎందుకంటే భక్తి అందరికీ సంబంధించింది. ఏమ్మా డబ్బు లేకపోవచ్చు, భక్తి లేని వాడు ఉండడు కదమ్మా. డబ్బుతో కొలవలేనిటువంటిదే భక్తి. ఎంత ఇచ్చినా భక్తికి తూగలేనటువంటిదే భక్తి. అందువలన ప్రతి పేదవాడికి కూడా సులభ భక్తుడు భగవంతుడు. నారాయణ అంటే చాలు పుణ్యం అని అనుకుంటున్నాము కదా. వెంకటేశ్వర అని పేర్లు కూడా పూర్వం అందుకే పెట్టుకునేవాళ్ళు, ఆ పేర్లతో పిలిస్తే పుణ్యం వస్తుంది అని. అందుకనే ఒరే అని తిట్టేవాళ్ళు కాదు. నాయన వెంకటేశ్వర ఎందుకు నాయన ఇట్లా చేసినావు అనేవాళ్ళు. ఒక మాట అనాల్సి వస్తే కూడా ఒరే అని తండ్రి కొడుకును పిలిచేటువంటి రోజులు లేవప్పుడు. ఇప్పుడు మనము విపరీతంగా ఒకరినొకరిని దూషించుకునేటువంటి పరిస్థితులకు వచ్చినాం. ఆ పేరుకు అర్థం తెలియక తిడితే కూడా దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అని, మందలిస్తే కూడా దేవుణ్ణి మందలించినంత ఇది అవుతుందని జాగ్రత్త నాయన బాగుండండి ఇట్లా నెమ్మదిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నింది. అందుకే తీసుకునే దీన్ని నడిచేటువంటి నడవడిక అన్నీ కూడా ఉంటాయి కదమ్మా. అందుకని అందరికీ సులభంగా ఉండాలి. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేయొచ్చు. ఇది చేసే వెయ్యాలి. ఏదేసినా భగవంతుడికి శక్తి కొద్దీ ఈ 11 కాయిన్సే చెయ్యాలి. ఉన్నవాడైనా ఎంత ఉన్నవాడైనా 11 కాయిన్స్కు ఆ పూజ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి. ఇగో నా బదులు నువ్వు చెయ్యి. మనకు నగ ఒకరు కొనుక్కుంటే నా బదులు నువ్వు వేసుకోపో అని చెప్తారా? లేదు, నాకే కావాలనుకుంటున్నాను కదా. అందుకు ఎవరికి సమస్య మనస్ఫూర్తిగా ఉంటే, ఎవరి పిల్లలకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇది వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఆ చేసుకుంటేనే పుణ్యం. అలా చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. మీరు అడిగేదాన్ని బట్టి నాకు ఇంకో అనుమానం వస్తుంది. ఎందుకంటే మరి ఇద్దరు కలిసి చేయాలన్నా భర్త కోరిక వేరు, భార్య కోరిక వేరు కదా. ఇద్దరు కలిసి ఇద్దరు ఏకోన్ముఖంగా ఒకటే కోరిక కోరుకోవాలి. నాకు బిజినెస్ లో వేరే కష్టం ఉంది, నేను వేరే కోరుకుంటాను, నువ్వు ఇది కోరుకో నేను అది కోరుకుంటానంటే కాదు. ముందు నీ ఇంటి సమస్య తీర్చుకో. ముందు మనం స్నానం చేసి గుడికి వెళ్తే గుడిలో ఉండే పవిత్రత మనకు వస్తుంది. ముందు మన ఇంటి సమస్య తీర్చుకుంటే ఒకదాని మీద అని ఉండాలి. ఆ ఒకటి ఏదో కోరుకోండి, ఆ బలమైనటువంటిది. లేదు భార్యను మెప్పించి ముందు నీ ఎదుగుదల కోసమే కోరుకుంటారా, అది మీరు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతిగా చేసుకుంటే మేలవుతుంది. అంతేగాని ఇంట్లో మేము అందరు ఉన్నాం కదా తలా ఒకరు దిక్కు కోరు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఆడపిల్లలు నాకు కావాల్సింది నేను కోరుకుంటా. ఇప్పుడు ఎట్లుంటాయంటే మా అమ్మాయి కోరుకున్న వరుడు జరగొద్దు కాక అని ముక్కొని, అమ్మాయి నాకు కావాల్సిన వరుడే నాకు కావాలని కోరుకొని, ఇవన్నీ క్లిష్టమైనటువంటి వ్యవహారాల్లోకి పోరాదు. అది కూడా చెప్తున్నా. లవ్ మ్యారేజ్ వద్దు, మేము కుదిర్చిన సంబంధం ఇది కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి? అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి మంచి మార్గాన్ని చూపించు తండ్రిని కోరుకోవాలి ఇద్దరు కలిసి. ఒక తాటి మీద ఉంటే పనులు నడుస్తాయి. అందుకే ఇంట్లో నలుగురు చేతికుండే 4 వేళ్ళు ఏకోన్ముఖముగా మనం పిడికిలి బిగిస్తే ఒక పని అనేది జరుగుతుంది, ఒక పని చేయగలుగుతున్నాం. మనం పెన్నుతో ఒకటి రాయాలన్నా సంతకం పెట్టాలన్నా కూడా ఇవన్నీ ముడుచుకొని బలాన్ని ఇవ్వగలిగితేనే పెడతాం. ఇవన్నీ తెరుచుకొని బలాన్ని పెన్ను మీరు సంతకం చేయండి ఇట్లా తెరిచి
రాదు. మూసుకుంటేనే మనం సంతకం పెట్టగలుగుతాం. అవును. ఇలా తెరిచి మనం సంతకం చేయండి, చేయలేము. చూడండి, చేయలేం, పెట్టలేము. అప్పుడే సంతకం తేడా వస్తుంది. అవును, ఈ తేడా ఉందని వెనక్కి పంపిస్తాడు. అంతే కదా. అందుకని అన్నీ కలిసి మనం ఇంట్లో ఏకోన్ముఖముగా ఇంట్లో ఉండే సమస్య ఒకటిగా భార్యాభర్తలు ఇంటి పెద్దలు ఎప్పుడు కూడా కోరుకుంటారో అది జరుగుతుంది. ఓకే. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన వాళ్ళం మేము కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది తల్లి, అంతే. అమ్మ, ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఇది భక్తుల విశ్వాసం కూడా. దాని గురించి వివరణ ఇవ్వండి. ఏం లేదు నాన్న, కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు. అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి, ఇప్పుడు లేస్తాడని. అంటే ఏముంది, అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన, ఇప్పుడు మెలకువతో ఉంటాడని. ఏకాదశి ప్రతి వచ్చే ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఏకాదశులకు 3 ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. సైంటిఫిక్గా ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే, శివరాత్రి అంటే మనకందరికి బాగా అర్థమవుతుంది, ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది. శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే, బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు, కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట ఏమవుతుంది. రోజు ఇవాళ వంట చేసేదాన్ని, ఒక రోజు వంట లేదు అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాంలే, ఏం వంట చేస్తామని మనం ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా. మరి పాపం రోజంతా చెత్త వేసావు, చెదారం వేసావు, టీలు తాగావు, టిఫిన్లు తిన్నావు, బిర్యానీలు వేసావు, మటన్లు వేసావు, చికెన్లు వేసావు. పాపం దానికి ఒక్కరోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది. అది రహస్యం. ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మీకు నార్త్ డోరు ఓపెన్ చేస్తారు. రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర, కానీ ఆ రోజు నార్త్ అనేది ఏమిటిది, ఇప్పుడు మీ వాస్తు ప్రకారము, ఎక్స్ ప్రకారము, వై ప్రకారము ధన ప్రభావం కలిగేది నార్త్ డోర్. నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా. ఈస్ట్ ఒకటి ఉంటే గనక, ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఒకవేళ ఈస్ట్ ఆరోగ్యరీత్యా కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్, డబ్బు కావాలంటే ఈస్ట్. ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది, నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది. కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో, కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి నువ్వు విష్ణువు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి. అంతే. అంటే ఏంది, ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు, ఎనర్జీలు వచ్చే రోజు. ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి. తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు. ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న. పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేశావో, అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో, ఏదో ఒక నామజపాన్ని చేశావో, ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను, ఒక భక్తితో ఉన్నాను, ఒక శక్తితో ఉన్నాను, ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అది ఆంతర రహస్యము. విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి.
ఉన్నవి. ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనను స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి, పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి. ఓ, అది రహస్యం. ఓకే. అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు, ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది. ఓకే. అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటుంటారు. అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి. ఓన్లీ ఎనర్జీ వస్తుందంటే నువ్వు చేస్తావా, నీకు డబ్బులు వస్తాయి పో, నీ కోరికలు తీరుతాయిపో అంటే గాని మనము మొండి వాళ్ళం కదా. మనకి ఏదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గాని మనం లొంగం కదా. ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు. అది పరీక్ష టైంలో మన కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుతుంటారు. ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయం వేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఫోన్లే ఆ టైంలో అన్న వెళ్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట. కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు. కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అని ఏర్పాటు చేసుకొని అట్లా చేస్తారు. అలా చేయొచ్చు, ఇంట్లో కూడా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళందరూ చాలా నిష్టగా చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు. ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని. అందుకే నువ్వు చూడు నాన్న, విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడుగుగా ఉంటారు. శివ పూజలు చేసే వాళ్ళందరూ నువ్వు గుడిలో పూజారులను చూడు, బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు. శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులను. అంటే వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఉపవాసాలు కాదు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకమ్మా? శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు, లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు. అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం పెట్టి యు అని చెప్పాను కదా. అది లక్ష్మీనారాయణుడు పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ. అంటే ఒక్కొక్కళ్ళకు అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు శివ భక్తులే ఉంటారు, కొందరు విష్ణు భక్తులే ఉంటారు. కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే. కానీ వాళ్ళ నమ్మకాలను శివుడి పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా ఉంటారు, కొంచెం శివాకారంలో ఉంటారు, కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారనుకో. అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరూ. పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు. లక్ష్మీనారాయణుని పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడా శివభక్తుడా చెప్పేయచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళో కూడా చెప్పేస్తాం, చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం. ఎలా అమ్మా అది ఎట్లా చెప్పాను కదా, చెవు ఎట్లా అర్థమవుతుంది? చెవులు ఇలా చాటల్లా ఉంటాయి, కొంతమందికి నిలువుగా ఉంటాయి, కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు. నువ్వు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు. అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటే విష్ణు భక్తులు, ఏ రకంగా ఉంటే శివ భక్తులు చెప్పచ్చా? చిన్న చెవులు ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి, కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి, ఏనుగులాగా ఉంటాయి. అలా ఆ చెవులను బట్టి కూడా, అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు, చిన్న చెవులు ఉంటే శివ భక్తులు అట్లని కూడా కాదు. అట్లనే ఆ చెవుల ఆకారాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు, ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు తెలిసిపోతుంది. అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మొత్తం సైన్సే నాన్న. పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది. సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ నీవు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు, పిన్నులు చేంజ్ కానీ ప్లగ్ ఒకటే కదా. దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు. ఓం అనే నామాన్ని నీవు ఎప్పుడైతే జపిస్తున్నారో విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి. అంత గొప్ప వాళ్ళు చూడు. ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర. ఇవాళ ఏమంటారు, లైట్ చిన్నది పెట్టుకో, ఎర్రది పెట్టుకో, మ్యూజిక్ పెట్టుకో, కదలకుండా కూర్చో. మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు, ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా.
కొన్ని ముద్రలతో ముద్రలతో ధ్యానంతో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు, ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, ఈయన ముక్కు పట్టుకున్నాడు. అంతే. ముక్కు ఎందుకు పట్టుకున్నాడో నీకు తెలియలే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ప్రెజెంట్ లో ఉంటామన్నాడు. అవును అవును. ధన్యవాదాలు. రహస్యం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి